మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల బుక్ 11 సావిత్రీదేవి చేసిన చాయిస్, ఆ సుప్రీం ఇచ్చిన బ్లెస్సింగ్, ద ఇటర్నల్స్ కన్జమేషన్, ద సోల్స్ చాయిస్ అండ్ ద సుప్రీం కన్జమేషన్, అది సంపూర్ణత్వం ఎలా వచ్చింది అనేలాంటి వివరాలు చదువుతున్నాం మనము. ఈ ప్రీవియస్ సెషన్లో కూడాను ఆ భగవంతుడు సావిత్రీదేవి సత్యవంతుడు తన ప్రతినిధుల కిందే ఈ భూమి మీద ఏ రూపాల్లో ఎలాంటి కర్తవ్యాన్ని నిర్వహించాలి అనేది చెప్తున్నప్పుడు, సావిత్రి ఈజ్ ద ఇటర్నల్ గైడ్, సింబల్ డాన్లో చెప్పినట్టే సత్యవంతుడు ఈజ్ ద ఇవాల్వింగ్ సోల్, అజ్ఞానంలో నుంచి గాడ్ హెడ్ వైపు వెళ్ళే సోల్ కూడా నేనే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మైండ్ ఇంకా పూర్తిగా సూపర్ మైండ్ స్థితికి వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకునే స్థాయి లేదు కాబట్టి సావిత్రి మస్ట్ హెల్ప్ హ్యూమానిటీ టు గ్రో టు దట్ స్టేజ్ అనేలాగా చెప్పారు. దాని కంటిన్యూయేషన్ మనం ఇప్పుడు చూద్దాం. యూ షల్ రివీల్ టు దెమ్ ద హిడెన్ ఇటర్నిటీస్. ఆ సత్యం గురించి ఇప్పటి వరకు నిక్షిప్తంగా ఉండి తెలియనిది కొంతమంది అయినా ముందుగా వచ్చే పయనీర్స్ కింద వస్తారు, అడ్వెంచరర్స్ కింద వస్తారు. కొంతమంది సాధకులు అందరిలాగా తృప్తి పడకుండా ఉన్న పరిస్థితులతో ముందుకు నడవాలి అనుకునే వాళ్ళకి నువ్వు సహాయం చెయ్యాలి. బట్ వెన్ ద అవర్ ఆఫ్ ద డివైన్ డ్రాస్ నియర్, ద మైటీ మదర్ షల్ టేక్ బర్త్ ఇన్ టైమ్. నువ్వు ఇప్పుడు అక్కడ వాతావరణాన్ని అనుకూలం చేసినప్పుడు, సంపూర్ణ జ్ఞానాన్ని భూమి మీద తీసుకురావడానికి తగిన పరిస్థితులను నువ్వు కల్పించినప్పుడు ఆ జగన్మాత భూమి మీదకి అవతరిస్తుంది. అంటే అశ్వపతి సావిత్రీదేవిని ఆహ్వానించి ఒక మొదటి రౌండ్ క్లీనింగ్, మొదటి రౌండ్ ప్రిపరేషన్, మొదటి రౌండ్లో ఒక బ్రిడ్జ్, ఒక గోల్డెన్ టవర్, స్వర్గానికి భూమికి మధ్య ఒక వంతెన స్థాపించగలిగి స్థిరంగా ఇక్కడ ఒక గోల్డెన్ టవర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ప్రేయర్ వచ్చింది. ఇప్పుడు సావిత్రీదేవి అటువంటి గోల్డెన్ టవర్స్ స్థాపించటానికి కావలసిన ఎంతోమందిని తయారు చేసే బాధ్యత ఆవిడది అని చెప్పి, ద మైటీ మదర్ షల్ టేక్ బర్త్ ఇన్ టైమ్ అండ్ గాడ్ బీ బార్న్ ఇన్ టు ద హ్యూమన్ క్లే. మానవ శరీరంలో భగవద్ అవతారం అనేది జరుగుతుంది. ఇన్ ఫార్మ్స్ మేడ్ రెడీ బై యువర్ హ్యూమన్ లైవ్స్. నువ్వు సత్యవంతుడు మానవ రూపంలో ఇప్పుడు అక్కడ భూమి మీదకి వెళ్ళిన తర్వాత మీ జీవన విధానంతో ఎంతోమందిని ప్రభావితం చేసినప్పుడు రాబోయే తరంలో భగవంతుడు భూమి మీదకి హ్యూమన్ క్లేలోకి అవతరించటానికి సన్నద్ధం చేస్తారు అక్కడ పరిస్థితుల్ని. దెన్ షల్ ద ట్రూత్ సుప్రీం బీ గివెన్ టు మెన్. అప్పుడు సుప్రీం ట్రూత్ మానవులకి అందుతుంది. దేర్ ఈజ్ ఎ కాన్షియస్నెస్ మైండ్ కెనాట్ టచ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవ మేధస్సుతోటి తెలుసుకోలేని, వాళ్ళ ఊహకి కూడా అందని ఒక జ్ఞానమయ కోశం ఉంది. జ్ఞానం, ఆ పూర్ణ జ్ఞానం ఇప్పుడున్న మేధస్సుకి అందదు. ఇట్ హ్యాస్ నో హోమ్ ఆన్ ఎర్త్. ప్రస్తుతం ఉన్న భూమి మీద అది నివసించటానికి తగిన లాంటి మానవ దేహాలు లేవు. నో సెంటర్ ఇన్ మ్యాన్. మానవునిలో అది నివసించటానికి కావలసిన పీఠం ఇంకా ఏర్పడలేదు. yet is the source of all things.
ఫౌంట్ ఆఫ్ క్రియేషన్, ఆరిజిన్ ఆఫ్ ఆల్ ట్రూత్. అక్కడ ఇప్పటికి ఇంకా అక్కడ నివసించటానికి కావలసిన పరిస్థితులు లేకపోయినా ఆ సుప్రీం సత్యమే ఈ సృష్టి మొత్తానికి కారణం, అదే అన్నింటికీ ఆధారం. సమ్ షల్ బి మేడ్ ద గ్లోరీస్ రిసెప్టకల్స్. నువ్వు సత్యవంతుడు కొంతమందిని ఆ దివ్య సత్యాన్ని, దివ్య జ్ఞానాన్ని, ప్రజ్ఞని స్వీకరించటానికి తగిన శరీరాల కింద తయారు చేస్తారు. రిసెప్టకల్స్ అంటే పాత్రలు, పాత్రల కింద. పాత్రత అంటే యోగ్యత, దానికి తగిన వాళ్ళ కింద చేస్తారు. వెహికల్స్ ఆఫ్ ద ఇటర్నల్స్ ల్యూమినస్ పవర్. ఆ దివ్య శక్తి యొక్క పరికరాల కింద అయ్యేలాగా మీరు తయారు చేస్తారు. ఈ హై ఫోర్ రన్నర్స్, డెలివరర్స్ ఆఫ్ ఎర్త్ బౌండ్ మైండ్, ఈ పదం చాలా చక్కగా వాడారు. అంటే వీరు మనందరికంటే మనం వెళ్ళే మార్గం చూపించే మార్గదర్శకుల కింద కొంతమంది తయారవుతారు. ఈ మార్గదర్శకులు ఎర్త్ బౌండ్ మైండ్, మానవ పరిమితులతోటి ఈ భూమి మీదున్న అజ్ఞానపు తెరల పరిమితుల్ని దాటి భృక్తరహితమైన జ్ఞానానికి అర్హులయ్యే శరీరాలతో అవుతారు. ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎ న్యూ సూపర్నల్ రేస్. ఒక కొత్త సృష్టికి మొదటి బిడ్డలు అవుతారట వాళ్ళు. ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎ న్యూ సూపర్నల్ రేస్. సూపర్ మైండ్, అతిమానవత్వం, అతిమానసత్వంతో ఉండే దివ్య జన్మలని ఇక్కడ వాళ్ళు ప్రారంభిస్తారు. ద ఇన్కార్నేట్ డ్యూయల్ పవర్ షల్ ఓపెన్ గాడ్స్ డోర్స్. వాళ్ళల్లో మూర్తీభవించిన ప్రకృతి పురుషులు ఇద్దరు కలిసిన పూర్ణత్వంతో ఉంటారు. వాళ్ళు ఆ దివ్యత్వానికి ద్వారాలని ఓపెన్ చేస్తారు. ఇంకా దాపరికము, అడ్డుగోడలు అనేవి ఏవి ఉండవు. ఈ పదాలలో మీకు ఎంత క్లియర్గా కనిపిస్తోంది ఈ భృక్తరహితమైన తారక రాజయోగం గురించి. అరవిందులు మాట్లాడలేదు ఆ పదాలు అని కాదు, చూసుకుంటే వీల్లెస్ బీమ్, ఆ డ్యూయల్ ఇన్ఫినిట్ పవర్ వచ్చి న్యూ హ్యూమన్ ఫార్మ్స్, ఈ పదాలన్నీ అరవిందులు మాట్లాడారు అంటే తాతగారు వాటిని తెలుగులో రాసినప్పుడు సావిత్రిలో భృక్తరహిత తారక రాజయోగం అన్నారంటే వారిద్దరూ కూడా చూస్తున్నది ఒకే దివ్యత్వం అనేది మనం నిస్సంశయంగా అర్థమవుతూ ఉంది. ఈ పదాలు వాడింది తాతగారు కాదు, అరవిందులు. దే విల్ ఓపెన్ గాడ్స్ డోర్స్. ఇటర్నల్ సూపర్ మైండ్ టచ్ ఎర్త్లీ టైమ్. ఆ దివ్య మానసత్వం అనేది భూమి మీద పరిమిత కాలంలో ఉన్న మానవుడిని అందుకుంటుంది. సూపర్ మ్యాన్ షల్ వేక్ ఇన్ మార్టల్ మ్యాన్ అండ్ మేనిఫెస్ట్ ద హిడెన్ డెమిగాడ్ ఆర్ గ్రో into the God light and God force, revealing the secret deity in the cave. ఇన్నాళ్ళు నిక్షిప్తంగా ఎక్కడో చీకటి గుహలో లోపల అంతరాళాల్లో ఉన్న ఆ దివ్యత్వాన్ని, ఆ సూపర్ మైండ్ని, ఆ డెయిటీ ఇన్ హిమ్, తనలో ఉన్న దేవత్వాన్ని మానవుడు బయటికి ప్రకటితం చేయగలుగుతాడు. ద హిడెన్ డెమిగాడ్, తనలోనే ఇన్నాళ్ళు ఇన్ని యుగయుగాలుగా దాగి ఉన్న దైవత్వాన్ని బయటికి చూపిస్తాడు. ఆర్ గ్రో ఇన్ టు ద గాడ్ లైట్ అండ్ గాడ్ ఫోర్స్. ఆ దైవీ శక్తి, దైవీ వెలుగు మొత్తం కాంతి నిండిపోతుంది. దెన్ షల్ ద ఎర్త్ బీ టచ్డ్ బై ద సుప్రీం. అది జరిగిన క్షణం అంటే ఆ దివ్యత్వం మానవత్వాన్ని ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టే, ముట్టుకున్నట్టే, ఒకటి అయినట్టే. ఆ బ్రిడ్జ్ పూర్తవుతుంది. ద సూపర్ మైండ్ షల్ బీ హిజ్ నేచర్స్ ఫౌంట్. ఆ క్షణం నుంచి మానవ ప్రకృతికి పరిమిత మేధ కాదు, అపరిమిత మేధతో ఉండే సూపర్ మైండ్, ఆ దివ్య మానసత్వం, అతి మానసత్వమే అతని స్వభావం కింద అవుతుంది. ఇటర్నల్స్ ట్రూత్ షల్ మోల్డ్ హిజ్ థాట్స్ అండ్ యాక్ట్స్. అప్పుడు మానవుల ప్రవర్తనలో కానీ ఆలోచనల్లో కానీ ఈ రోజున మనం చూసేలాంటి ఆలోచన విధానాలు అసలు ఇంకా ఉండవు. దైవత్వం తప్ప ఇంకేది ఉండదు. అంటే మనము అశ్వపతి వాళ్ళ యాత్రలో కొన్ని ప్లేన్స్కి వెళ్ళినప్పుడు ది ప్లేన్స్ ఆఫ్ ది గ్రేటర్ మైండ్,
హెవెన్స్ ఆఫ్ ది ఐడియల్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేది విసుగు పుట్టే ఏకత్వం కాదు, ఆ భిన్నత్వం అన్నింటి వెనకాతల ఆ దైవత్వం యొక్క విల్ ఎక్స్ప్రెషన్ ఇన్ బ్యూటిఫుల్ ఫార్మ్స్ అనేది ఎలాగైతే వర్ణించారో ఆ స్థాయికి మన భూమి వెళ్తుంది. ఇటర్నల్స్ ట్రూత్ షల్ బీ హిజ్ లైట్ అండ్ గైడ్. ఆయన యొక్క సత్యాన్నే ఇక్కడ మనం వ్యక్తీకరిస్తాం, మన పరిమితత్వాన్ని ఇంక వ్యక్తీకరించాం, ఎందుకంటే మనం ఆయనలో ఒకటి అయిపోతాం కాబట్టి. ఎంత అద్భుతమైన ఈ వర్ణన, చాలా చక్కగా. ఇది చాలా పెద్ద చాప్టర్, ఇంతకు ముందు చెప్పినట్టే. అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్సే చదువుకుంటుంటేనే ఇంత ఆనందంగా ఉంది. ఎ మైటియర్ రేస్ షల్ ఇన్హెరిట్ ద మార్టల్స్ వరల్డ్. అప్పుడు వచ్చే దివ్య మానవులు ఇప్పుడుండే మానవుల కంటే చాలా ఉన్నతమైన మానవులు. భూమి మీద దేవతలు నడిచారు, భూమి మీద దేవతలు నడుస్తారు. ద సూపర్ మ్యాన్ షల్ రెయిన్ యాజ్ కింగ్ ఆఫ్ లైఫ్. దెన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవాల్వింగ్ టైమ్ ఆల్ షల్ బి డ్రాన్ ఇన్ టు ఎ సింగిల్ ప్లాన్. మానవుడు భూమి మీద అతి మానవుడి కింద, సూపర్ మ్యాన్ కింద, హీఈస్ ద కింగ్ ఆఫ్ లైఫ్. అంటే తన జీవితానికి తానే యజమాని. విధికి లోబడి, కాల పరిమితులకు లోబడి, పరిమిత ప్రజ్ఞకి లోబడి ఉండేలాగా ఉండడు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవాల్వింగ్ టైమ్, క్రమపరిణామంలో కాలక్రమంగా అది వచ్చినప్పుడు, ఆల్ షల్ బి డ్రాన్ ఇన్ టు ఎ సింగిల్ ప్లాన్. ఎ డివైన్ హార్మనీ షల్ బి ఎర్త్స్ లా. భూమి మీద ఉండే ఈ నియమాలు మారి భగవంతుని ఆలోచనలే ఇక్కడ నియమాల కింద అవుతాయి. ఆల్ ఎర్త్ షల్ బి ద స్పిరిట్స్ మేనిఫెస్ట్ హోమ్. భూమి స్వర్గమే అవుతుంది, స్వర్గం యొక్క ప్రతినిధి అవుతుంది, స్వర్గం యొక్క ఆలోచనల్ని వ్యక్తీకరించే అమృతధామం అవుతుంది, వ్యక్తీకరిస్తుంది. నాట్ హిడెన్ బై మైండ్స్ ఇగ్నోరెన్స్, దిస్ వరల్డ్ షల్ బి విజిబుల్ గార్డెన్ హౌస్ ఆఫ్ గాడ్. ఆ భగవంతుని యొక్క నందనవనం అవుతుంది, అజ్ఞానపు తెరలు ఇక్కడ ఉండవు. ద ఎండ్ ఆఫ్ డెత్, ద డెత్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఆ క్షణం నుంచి పూర్తిగా అజ్ఞానము, మరణము, అన్ని తెరలు ఇంకా లుప్తం అయిపోతాయి, మాయమవుతాయి. కానీ ఇవల్యూషన్లో, కాలంలో అది రావాలి అంటే సావిత్రి సత్యవంతులు పయనీర్స్ కింద, ఫోర్ రన్నర్స్ కింద ఇక్కడ చేయవలసిన పని చాలా ఉంది అన్నారు. రాజయోగులు, సాధకులు ఎంతోమంది చేయవలసిన పని చాలా ఉంది. బట్ ఫస్ట్ హై ట్రూత్ మస్ట్ సెట్ హర్ ఫీట్ ఆన్ ఎర్త్ అండ్ మ్యాన్ aspire to the eternal light. All his members feel the Spirit's touch. All his life obey an inner force. అది జరగాలి అంటే ముందు క్రమంగా రావాల్సిన మార్పులో మొదటి అడుగు ఏమిటంటే మానవుడిలో ఆ దివ్య జ్ఞానం పట్ల సంపూర్ణమైన జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పారు చూడండి. ఆ జ్ఞానం కోసం జిజ్ఞాస రావాలి. అది మారుతూ ఆగుతూ వెళ్తూ ఉండేలాగా కాదు, సంపూర్ణమైన ఆ జిజ్ఞాస రావాలి. ఆల్ హిజ్ మెంబర్స్ ఫీల్ ద స్పిరిట్స్ టచ్. మెంబర్స్ అంటే అన్ని కోశాలు, అన్నమయ కోశం కూడా ఆ స్పిరిట్ యొక్క అమృతత్వాన్ని ఫీల్ అవ్వాలి. ఆల్ హిజ్ లైఫ్ ఒబే ఎన్ ఇన్నర్ ఫోర్స్. జీవితంలోని ప్రతి ఆలోచనలోనూ, ప్రతి క్షణము కూడాను ఆ లోపల నుంచి వచ్చే ఆత్మజ్యోతి యొక్క సంకేతాలకి తగినట్టుగా అతను ప్రవర్తించాలి. ఎ లస్ట్రస్ ఇన్నర్ డాన్ షల్ లైట్ ద చేంబర్స్ ఆఫ్ ద స్లంబరింగ్ మైండ్. అప్పుడు అతనిలో ఒక దివ్య ఉదయం జరుగుతుంది. ఆ ఉదయం అతని మనస్సుని జ్ఞానం వైపుకి నడిపిస్తుంది. ఇది బయట చూసే సూర్యోదయం కాదు, ఇట్ ఈస్ ఎన్ ఇన్నర్ డాన్. నేచర్ షల్ లివ్ టు మేనిఫెస్ట్ గాడ్. అప్పుడు ప్రకృతి మనిషిని దుష్ట మార్గాల్లోకి తీసుకెళ్ళడానికి, కష్టాలు పెట్టడానికి కాదు, భగవంతుణ్ణి వ్యక్తీకరించటానికి అతని తోడు నడుస్తుంది, సహచరి కింద. సావిత్రీదేవి సత్యవంతుడి వెంట నడిచినట్టుగా. ద స్పిరిట్ షల్ టేకప్ ద హ్యూమన్ ప్లే. మానవుల జీవితంలో ఆనందము ఆధ్యాత్మికతని సెంటర్ చేసుకుని, భగవంతుడిని సెంటర్ చేసుకుని నడుస్తుంది. ఇప్పుడు మన జీవితాల్లో దేవుడు కొద్దిసేపు ఉంటాడు,
కొంచెంసేపు ధ్యానం చేశాక ప్రపంచం వేరు, భగవంతుడు వేరు అనేలాగానే మన జీవితాలు గడుస్తూ ఉంటాయి. అన్ని సర్వకాల సర్వావస్థల యందు ఆ భగవంతుని యొక్క ఆదేశం ఏమిటి అనేలాగా ఆలోచించుకుంటూ నడవగలగటం అనేది సామాన్యం అవుతుంది. దిస్ ఎర్త్లీ లైఫ్ బికమ్ ద లైఫ్ డివైన్. అప్పుడు ఈ భూమి మీద జీవితం దైవ జీవితం అవుతుంది. కాబట్టి అది తయారు చేయడానికి నా ప్రతినిధుల కింద నువ్వు సత్యవంతుడు ఆనందంగా భూమి మీదకి వెళ్ళి నా ప్రతినిధులుగా పనిచేయండి అని ఆ భగవంతుడు చెప్తే దివ్య ఆనందంతో వాళ్ళిద్దరూ భూమి మీదకి వెనక్కి రావడం అనేది ఇది చాలా చిన్న డిస్క్రిప్షన్. ఎలాగైతే అశ్వపతి పైకి వెళ్ళి సావిత్రీదేవి వరప్రసాదం తీసుకున్నాక మెట్లు ఎక్కటం కష్టం అండి, దిగటం జారుడు బండలాగా డ్రర్రని దిగొచ్చినట్టుగా ఈ దిగి రావటం అనేది చాలా త్వరగా వచ్చేసారు. వెళ్ళటం ఆయన దగ్గరికి ఎంతసేపు పట్టిందో ఆధ్యాత్మికంగా యోగ సాధనలో యోగా జర్నీ అయిపోయిన తర్వాత వెనక్కి రావడం అనేది చాలా చిన్న డిస్క్రిప్షన్ కిందే అనిపిస్తుంది మనకి. దాంతో ఈ చాప్టర్ పూర్తవుతుంది. అది చదవబోతున్నాను ఇప్పుడు. ఆ ఆదేశము, ఆశీస్సులు, ఆ కన్జమేషన్ అయిపోయిన తర్వాత వెన్ ద సటిల్ మ్యూజిక్ సీజ్డ్, అది ఒక దివ్యమైన నాదం, ఒక అద్భుతమైన సంగీతంలాగా వినిపిస్తుంది. ఆయన ఇంక మాటలు ఆపేటప్పటికీ సావిత్రీస్ సోల్ శాంక్ డౌన్ త్రూ అన్సీన్ వరల్డ్స్. అక్కడి నుంచి మనకి సినిమాలో చక్రం గిరిగిరిగిరిగిరి అని తిరిగినట్టుగా సావిత్రి యొక్క ఆత్మ ఆ అద్భుతమైన లోకాల నుంచి జర 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 భూమి మీదికి వాస్తవ ప్రపంచం దగ్గరికి రావటం మొదలుపెట్టిందిట. త్రూ అన్సీన్ వరల్డ్స్, బాటమ్లెస్ స్పేసెస్ టు ద ఎర్త్. అవన్నీ కూడాను ఒక ద్వారాలలాగానమాట. ఆ ద్వారాలన్నింటిలో నుంచి ఆవిడ భూమి మీదికి చాలా వేగంగా వెనక్కి రావటం మొదలుపెట్టింది. హర్డ్ నేమ్లెస్ ఎర్త్లీ వాయిసెస్ అరౌండ్. ఆవిడ చుట్టూ చెప్పలేనన్ని ఏవో ఏవో భూమికి సంబంధించిన స్వరాలు, శబ్దాలు వింది. అండ్ వైల్ షీ ఫెల్ట్ ద రషింగ్ విండ్స్ పర్స్యూయింగ్ హర్ ఇన్ హర్ ఫాల్. ఇప్పుడు మనకి అంత వేగంతా కిందికి వస్తోంది కాబట్టి గాలి కూడా ఆవిడ్ని ఆపటానికి ప్రయత్నిస్తున్న వేగంతో వస్తున్నట్టుగా అలాగా వస్తోందిట. గాలిని చీల్చుకుంటూ వస్తున్నట్టుగా ఆవిడ వస్తూ ఉంటే షీ ఫెల్ట్ అన్ ఇంప్లెకబ్లీ స్వీట్ యూత్స్ ఫేస్ విత్ పీకాక్ ప్లూమ్స్. ఇది చూడండి, అది వాసుదేవ దర్శనం అంట. ఆవిడ ఆ యాత్రలో కిందికి వచ్చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన నెమలి పింఛన్ లాంటిది పెట్టుకునున్న నీలమేఘ వర్ణంతో ఉన్న ఒక యువకుడు తన వెంట పైనుంచి కిందికి వస్తున్నట్టుగా ఆవిడకి అనుభూతి కలిగిందిట. ఎ గార్జియస్ హ్యూ టర్నింగ్ ఇన్ టు ఎ ఉమన్స్ డార్క్ అండ్ బ్యూటిఫుల్ హార్ట్. And in the headlong rapture of her fall, she held the soul of Satyavan in her hands like a fruit of mysterious joy. సత్యవంతుడు ఆత్మని తప్పిపోకుండా తన రెండు చేతుల మధ్యలోనూ దాచుకుని కిందికి వస్తోందిట ఆవిడ. వస్తూ ఉంటే ఆవిడ అంత దిగేటప్పుడు కూడా ఆవిడ వెనకాతల ఆవిడ హృదయం నిండా ఒక అద్భుతమైన నీలమేఘ శ్యాముడు పింఛాలు కూడా పెట్టుకుని మరి కిందికి ఆవిడ వెంట వస్తున్నట్టుగా అనిపించిందిట. ఎ మిస్టీరియస్ జాయ్, ఎ బర్డ్ ఇన్ ఎ చైల్డ్స్ సాటిస్ఫైడ్ హ్యాండ్స్. ఎలా అంటున్నారు, తనకెంతో ఇష్టమైన చిన్న పిట్టని ఒక పిల్ల ఎలాగైతే చేతుల్లో అపురూపంగా దాచుకుంటుందో అలాగ భద్రపరుచుకుని తెచ్చుకుంటోందిట సత్యవంతుడి ఆత్మని ఈవిడ. క్రాస్డ్ ఇన్విజిబుల్ హెవెన్స్ ఇన్ ఎ థ్రాంగింగ్ ఫ్లైట్. ఎంతో స్వర్గాలన్నింటినీ కూడా కిందికి వస్తున్నప్పుడు ఆ స్వర్గాలన్నీ మనకి తెలుసు. అశ్వపతి యాత్రలో ఏమేమి చూశారో ఈవిడేం చూసారు, అన్నీ దాటి కిందికి వస్తుందన్నమాట. వరల్డ్ సింకింగ్, ఇలా గిరగిర గిరగిర తిరుగుతూ ఆ స్వర్గాలన్నీ దాటి ఆవిడ కోరుకున్న భూమి మీదికి వాళ్ళు చేయవలసిన దివ్య కార్యక్రమం కోసం
తన సహచరుడై తన ప్రియుడైన సత్యవంతుడిని చేతుల్లో పెట్టుకుని ఆత్మని ఆవిడ కిందికి వస్తుంది. సింకింగ్. ఆల్ స్టిల్ వాజ్ సైలెన్స్. కిందికి వచ్చింది. ఏ పవర్ లీన్డ్ డౌన్, ఏ హ్యాపీనెస్ ఫౌండ్ ఇట్స్ హోమ్. కిందికి వచ్చిన తర్వాత అక్కడంతా నిశ్శబ్దంగా ఉన్న ఒక శక్తి కిందికి వంగి అక్కడికి వచ్చినట్టుగా ఆనందంతో అనిపించింది. ఏ హ్యాపీనెస్ ఫౌండ్ ఇట్స్ హోమ్. ఇన్ఫినిట్ బ్లిస్ బ్రూడెడ్ ఓవర్ ద వైడ్ ఎర్త్. భూమి ఆ ఆనందాన్ని, అద్భుతమైన అత్యానంద బ్రహ్మానందాన్ని ఈ విశాలమైన భూమి ఎంతో స్నేహంగా ప్రేమగా ఆవిడ్ని ఆహ్వానించి ఆనందంతో పులకరించిందిట. ఈ సావిత్రీదేవి అడుగు పెడితే భూమి ఆనందంతో పులకరించటం అనే వర్ణన సత్యవంతుణ్ణి సావిత్రీదేవి స్పృశించినప్పుడు భూమి ఆనందంతో పులకరించిందన్నారు. ఎందుకంటే ఆవిడ ఆనందం ఈ భూమి యొక్క ఆనందం. ఆమె విజయం సాధిస్తుందా లేదా అని, ఈ యుద్ధం ఎలా గెలుస్తారా ఓడతారా అని దేవతలందరూ చూసినట్టే భూమాత తన తపస్సుతోటి చూస్తూ ఉంది. కాబట్టి ఆ సత్యవంతుణ్ణి జాగ్రత్తగా తీసుకుని నిశ్శబ్దంగా ఈ భూమి మీదకి అన్ని స్వర్గాలు దాటి సావిత్రీదేవి దిగంగానే భూమి ఆనందంతో పులకరించిపోయిందిట. దాంతో ఈ సుప్రీం కన్సమేషన్ చాప్టర్ పూర్తయింది. తర్వాత కంక్లూడింగ్ చాప్టరు బుక్ 12 నెక్స్ట్ చూద్దాం. నమస్కారం.